నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల్లూరు చింతారెడ్డిపాలెం క్రాస్ వద్ద హైవేపై అండర్ పాస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. మంత్రి నారాయణ చొరవతో ఎన్నో ఏళ్ల కల సాకారం కాబోతుందని ఆనందం వ్యక్తం చేసిన నెల్లూరు నగర ప్రజలు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలు. నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన తైక్వాండో పోటీల్లో పోటీ పడ్డ విద్యార్థులు. అనంతరం మాట్లాడిన నిర్వాహకులు. వైభవంగా శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి కళ్యాణం. గూడూరు మండలం పాలిచెర్లలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైభవంగా అయ్యప్ప స్వామి అంబలి పూజ భజనలు. మనుబోలులోని కళ్యాణ మండపంలో అయ్యప్ప స్వామి వారికి జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న ఎస్ఐ శివరాకేష్ భక్తులు. నెల్లూరు సమీపంలోని చింతారెడ్డిపాలెం క్రాస్ వద్ద హైవేపై అండర్ పాస్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు నిధులు కూడా కేటాయించింది. దీంతో నెల్లూరు నగర వాసులు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్ల నాటి ప్రజల కలను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సాకారం చేశారు. దీంతో నెల్లూరు నగర వాసులు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. నెల్లూరులో ట్రాఫిక్ కు ప్రధాన సమస్యగా ఉన్న చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డుకు మంత్రి చొరవతో మోక్షం లభించింది. ఈ ప్రాంతం మీదుగా జాతీయ రహదారితో పాటు నెల్లూరు నుండి పలు గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు ఇది ప్రధాన రోడ్డు మార్గం. ఈ మార్గంలో నిత్యం ట్రాఫిక్ సమస్యతో పాటు అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ ప్రాంతంలో జాతీయ రహదారిపై అండర్ పాస్ వంతెన నిర్మాణానికి ప్రభుత్వంతో చర్చించారు. ఆయన చూపిన చొరవతో ఏళ్ల నాటి కల సాకారం కానుంది. చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద అండర్ పాస్ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకంగా 121 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద వంతెన నిర్మాణం చేపడితే ప్రమాదాల నివారణతో పాటు రాకపోకలకు సులువుగా ఉంటుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ఉదయం మాకు ఒక తీపి కబురు చెప్పాడు. 8 గంటల కాన్ఫిడెన్స్ రాగానే మా మనసులో చాలా సంతోషము, మా ప్రాణాలు నిలబడతాయని సంతోషం, చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. ఇప్పుడు పొంగూరు నారాయణ గారు ఫ్లై అండర్ పాస్ ఓకే అయింది. 121 కోట్ల రూపాయలతో ఆయన ఈ అండర్ పాస్ ని ఓకే చేయొచ్చు. చాలా మంది నాయకులకి మేము మొరపెట్టుకున్నాం. ప్రభుత్వాలు మారాయి, నాయకులు మారుతున్నారు. చేస్తాం చెప్తాం అని చెప్పి పొంగూరు నారాయణ గారు మా డివిజన్ లో వచ్చిన రోజు సార్ ఇక్కడ కొన్ని అల్లీపురం దగ్గర నుంచి ఏరియాలన్నీ ఇక్కడ క్రాస్ రోడ్ అని అక్కడ దగ్గరగా దారులు ఉన్నాయని చెప్పి అట్లా వెళ్తున్నారు సార్. రోజుకి 2-3 యాక్సిడెంట్లు మా కళ్ళ ముందే జరిగి ఒక్కొక్క మనిషి చనిపోతే ఆ శవం తీసుకోవడానికి మొహం కనిపించేది, ఆ మాంసం ముద్దలు తీసుకోపోయేది. మా ఏరియాలో ఇంచుమించు 13వ డివిజన్ లోనే దరిదాపుగా ఒక 50 మంది చనిపోయారు. ఒక 200 మందికి కాళ్ళు ఎరగడం కానీ, చేతులు పోవడం కానీ, బ్రెయిన్ డెడ్ అవ్వడం కానీ, వాళ్ళు కొంతమంది కోమాలో ఉన్న పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిని మేము వివరించి నారాయణ గారికి, సార్ మాకు మీరు ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా ఆ ఫ్లైఓవర్ని ఆ అండర్ పాస్ని మాకు చేస్తే మా జీవితాలు కాపాడిన వాళ్ళు అంటారు సార్. కనీసం ఇక్కడ అందరూ వర్క్ చేసుకునే సెంటరింగ్ పనులు, పొలం పనులు, పాసి పనులు ఆ విధంగా చేసుకునే అందరూ చుట్టుపక్కల ఉండే మనుషులంతా ఆ విధంగా రోజుకు 10,000 వెహికల్స్ ఇక్కడ తిరుగుతున్నాయి. ఇక్కడ సమస్యని ఎంతమంది నాయకుల దగ్గర తీసుకెళ్ళాం, చెప్పుకున్నాం, మొర వినిపించుకున్నాం. అప్పుడు కేంద్ర మంత్రి కూడా ఒక అతను వస్తే ఆయన కూడా చెప్పినా కానీ ఎవరు వినిపించుకోలే. మా దేవుడు, మాకు కనిపించే దైవం మా పొంగూరు నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళాం. సార్ వచ్చినప్పుడల్లా సార్ అది సార్ జనాలందరూ అడుగుతున్నారు సార్, ప్రజలంతా అడుగుతున్నారు సార్, మీ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటాం సార్. నా ఫోటోలు పెట్టుకోవడం కాదు, నేను చేసి మీకు తీపి కబురు చెప్తామని ఉదయం వచ్చింది ఆ తీపి కబురు. ఇప్పుడు మేము చాలా సేఫ్ సైడ్ ఉన్నాం. ఆటో కార్మికులు అయితే పాపం హైవే నుంచి నెల్లూరులోకి వెళ్ళడం కానీ, నెల్లూరు నుంచి చింతారెడ్డిపాలెం రోడ్లో రావడం కానీ, వాళ్ళు వచ్చేటప్పుడు ఎంతమంది ఆటో కార్మికులు చనిపోయారు.
వాళ్ళు ఎక్కువ ఉంటే మా ఊరు సంబంధించిన వాళ్ళు ఒకే దగ్గర ఒకే రోజు 4 చనిపోయారు. ఇటువంటివన్నీ చూసి ఆ ఫోటోలు అవన్నీ నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి సీఎం గారికి చెప్పి ఈ సమస్యని దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు దీన్ని శాంక్షన్ చేసి ఈరోజు మాకు వన్యప్రాణులు మనుషుల మధ్య సంఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పొలాలపై ఏనుగులు, కోతులు దాడితో రైతులు నష్టపోతున్నారని, ఇలాంటి సమస్యలున్న ప్రాంతాల్లో 10 నుంచి 12 ఎకరాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టు ఏర్పాటు చేసి అన్నదాతల ఆదాయం పెంచాలని సూచించారు. చిత్తూరు జిల్లా పలంనేరు మండలంలోని ముసలిమడుగులో ఆయన పర్యటించారు. కుంకి ఏనుగుల శిబిరం, గజరామన నగరవనం ప్రారంభోత్సవాలతో పాటు ఏనుగుల గుంపు నిరోధక కంచె ఏర్పాటుకు పునాది రాయి పవన్ కళ్యాణ్ వేశారు. Dealing with its elephant conflict management in both the regions, southern and northern, the perseverance and the strength that we have got right now to deal with this. First they reached Kuppam, then we have declared Kautinya Wildlife Sanctuary, which is a narrow stretch, the 3 states, the southern tip of Chittoor district where we have the west. That way, I mean, for mitigation, don't you think it is monitoring their movement? We have something called 28 elephants to it grew to till close to 140 to 150. Why that situation arose also in the coming slide I will say, sir. Northern Andhra, that is Srikakulam, Manyam, Parvatipura. Yes, sir, yes, sir. So as you are suggesting, we got 6 permissions, Yes, 6 sir. caller permissions. Yes, sir. So as you rightly suggested, Benefiting from that? Having ecotourism, community-based ecotourism, sir. So the local communities will be engaged in the ecotourism activities, so that which will be able to. చేశారా ఇప్పటిదాకా? ఇప్పుడు గజ ప్రజ అని చెప్పి ఒక యాప్ బొమ్మలో మోయాల్సి వస్తుంది. మన లక్ష్మీదేవిని గజగామిని అంటారు. అందుకే గజరాజులంటే అందరికీ ఇష్టం, గౌరవం. ఏనుగు ఇది మన ఆంధ్ర రాష్ట్ర పట్టపేనుగు, రాయల్ ఎలిఫెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీనిని కన్నడ దేశ జూనియర్ ఛాంపియన్ అంటారు. ఇది మన ముసలిమడుగు క్యాంపులో చాలా యాక్టివ్గా ఉండే దేవాలయాలకు, కట్టడాలకు సేవ చేశాయి. మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రిబ్ద చీరదాలలో మనకు ఏనుగు ఒకటి. ఇవి 2 రకాలుగా ఉన్నాయి. మన ఆసియా ఏనుగు, ఆఫ్రికా ఏనుగు. మన దగ్గర ఉండేవన్నీ కూడా కాబట్టి వాళ్ళందరగా ఏనుగులను అక్కడ ఉంచి నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో తైక్వాండో పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో ఉత్సాహంగా విద్యార్థులు, చిన్నారులు పాల్గొని తమ ప్రతిభను చూపించారు. అనంతరం బహుమతులు అందజేశారు. ప్రతి ఏడాది నిర్వహించే తైక్వాండో పోటీలను నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేశారు. ఈ పోటీలను అతిథులు ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు, చిన్నారులు పోటీల్లో పాల్గొని ప్రతిభను కనపరిచారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా తైక్వాండో పోటీల కార్యదర్శి పవన్ తదితరులు మాట్లాడుతూ ఈ పోటీల్లో గెలుపొందిన వారు రాష్ట్ర పోటీల్లో పాల్గొనే వీలు కలుగుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో కూడా ప్రతిభ చూపితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని వారు వివరించారు. ఈరోజు 2వ గ్రేటర్ నెల్లూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్ జిల్లా పోటీ జరుగుతుంది. చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ మహిళలకు అట్లా సబ్ జూనియర్, క్యాడియేట్, జూనియర్, సీనియర్ విభాగాల్లో 150 మంది క్రీడాకారులు పాల్గొనడం విశేషం. నాయుడుపేటలో గత 8 సంవత్సరాల నుంచి తైక్వాండో శిక్షణ ఇస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి దాదాపుగా 14,000 మంది క్రీడాకారులు బయటకు వెళ్ళడం జరిగింది. అదే కాకుండా ఎంతమంది మహిళలు ఇక్కడ జిల్లా స్థాయి తైక్వాండో జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ఇటువంటి అవకాశాలను కల్పించిన ప్రధాన కార్యదర్శి పిఎఫ్ గారికి మరియు ప్రెసిడెంట్ మనీషా గారికి, అట్లాగే ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి, వైస్ ప్రెసిడెంట్ ముఖేష్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను అవకాశాలు మళ్ళీ 2వ గ్రేటర్ నెల్లూరు డిస్టిక్ తైక్వాండో జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నాయుడుపేటలో మాస్టర్స్ తైక్వాండో అకాడమీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలు పవన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సుమారుగా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి 150 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఈ పోటీలలో
4 విభాగాలుగా ఉంటుంది. సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ అని 4 విభాగాలుగా ఉంటుంది. కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు మనము సెకండ్ గేటర్ టైక్వాండో ఛాంపియన్షిప్ నిర్వహించాము. ఇది ఆర్గనైజేషన్ చేసింది ఉయ్యాల పవన్ కుమార్ గారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అధికారుల్ని పిలిచి సన్మానం చేసి పిల్లల్ని ప్రోత్సహించి మరి ఇక్కడ భోజనాల వసతులు కానీ అన్నిటి చక్కగా చూశారు. అంతేకాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కాటంరెడ్డి సురేష్ రెడ్డి, మమతారెడ్డి, ధనుష్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, పిట్టి నాగరాజు, చంద్రసేన, కళ్యాణ్ సాయి, ప్రత్యూష వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. పూజానంతరము అందరినీ కూడా ముందుకాయ చాలా వరకు చేయకుండా ఉంటాం. ఏదైనా కూడా మనం చేసినటువంటి తప్పు కానీ ఏదైనా ఉంటే భగవంతుడు మాత్రం ఒప్పుకోవాలి. నెరవేరుస్తారు. మన గృహంలోనే వాస్తవానికి వస్తే గృహంలో తల్లిదండ్రులు సంతోష సమయంలో ఉన్నారనుకోండి ఏదైనా కూడా కాదనకుండా చేస్తారు. అదేవిధంగా కాధిపతి అయినటువంటి ఈ స్వామివారికి విన్నవించుకొని నెరవేర్చుకునేందుకోసం ఈ దేవతామూర్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ వేదికకి తిన్నటువంటి పదార్థం రుచి అనేటువంటిది ఆటోమేటిక్ గా తెలిసిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు, యాగక్రతువులు. ఇవి లోకహితార్థంగా మన ప్రలాభం కోసం కాకుండా చేసేటువంటివి. ఇక ప్రలాభం కోసంగా ఇప్పుడు జాతక దోషాలు ఉండి కావచ్చు మనుబోలులోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో పీర్ల మాల్యాద్రి రాగమ్మ వారి కుమారుడు మాధవరావు కవిత దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి అంబలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అయ్యప్ప భక్తులు భజనలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఎస్ఐ శివరాకేష్ పాల్గొని స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు.
మనుబోలులో వెలసి ఉన్న శ్రీ కామాక్షితాయి బ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో 3వ కార్తీక సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే విశేష పూజలు జరిగాయి. ప్రదోష కాలంలో రుద్రాభిషేకం, క్షీర పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన జరిగింది. అమ్మవారు జీడిపప్పులు, గంధంతో ప్రత్యేక అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం సాయంత్రం శిఖర దీపం, ఆకాశ దీపోత్సవ కార్యక్రమాలతో పాటు పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉభయదాతలుగా ఉమ్మడి వెంకటేశ్వర్లు, సుప్రియ దంపతులు వ్యవహరించారు. విశ్వదః పరమానిత్యం విశ్వం సజ్జోజాతం ప్రవచ్చామి సజ్జోజాతాయ వైనాం దిస్యాం దిస్యాశానం యదన్నే పురుషానాం తచ్చమ్యోర్హం ప్రణీమహీం ధాత రుద్ధరూపేభ్యః హర నమః పార్వభ్యాం తతే నమో బాహుభ్యాం తవ తన్వనే అద్యయోక్షది వక్తా ప్రథమం మనోన్మనాయ నమః అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరకాలాయ నమో కలవికరేభ్యో దఘోరేభ్యో వృక్షోర్ముక్షీయమామృత అవంతికా నామదేశ్య భాత్రం మదోత్పూర్వం దదాతిం మదవ్యో సానేతి ఏకధా బ్రహ్మణోపహారతి. ఓం త్రిలోకేశాయ నమః. ఓం సిద్ధికంఠాయ నమః. ఓం నాగరాజావే కాళికాపురత్తమ్మ లోకదేవి మాతావే కరుప్పు స్వామియే. ఓం కృపానిధయే నమః. ఓం తరాసుహస్తాయ నమః. ఓం మృగపానవే నమః. ఓం నీరాజనం సమర్పయామి. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర. శాయ నమః కాలాయ నమో కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమో వసవ్యో అస్మాతేభ్యో కరం గోత్రనామంతా పూజ చేసుకోవచ్చు. అందరూ బయట మీడియా సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మీరు ఇలా ఈ వీడియోల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మే దేవాలయంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు ఫోన్ల ద్వారా అందరూ వీక్షించేటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి ఈ మీడియా సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మన మనుబోలు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం ప్రతిరోజు కూడా విశేష అభిషేకాల కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో ఈరోజు అనగా కార్తీక 3వ సోమవారం సందర్భంగా నేడు ఉదయం 5 గంటల మొదలు స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేకము, పంచామృతాలతో రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి సాయంత్రం 6 గంటల నుంచి ఆకాశ దీపం, తదుపరి శిఖర దీపోత్సవం, ఆ తరువాత 7:30 నుంచి పార్వతీ పరమేశ్వరు యొక్క పల్లకీ సేవ కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉభయదాతలుగా ఈరోజు మొత్తం అభిషేక కార్యక్రమం మొదలు శిఖర దీపం, ఆకాశ దీపం మరియు పల్లకీ సేవ ప్రసాద వితరణ వరకు కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి ఉమ్మడి వెంకటేశ్వర్లు వారి ధర్మపత్ని శ్రీమతి సుప్రియ దంపతులు ఎంతో విశేషంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాస 3వ సోమవారం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు.
నేడు కూడా వారి ఆధ్వర్యంలో ఈరోజు విశేష కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం ప్రదోష కాలంలో మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు జరిగాయి. విశ్వనాథుడు భస్మాలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పునులు గోపాల్ మొదలియార్, రాజేంద్ర మొదలియార్ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. త్రిపురాంతకాయ త్రికాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వే ఇప్పుడు తీసుకున్నారా నమః పార్వతీపదర హర మహాదేవ. మనుబోలులో వెలసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారికి కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పాలగిరి బ్రహ్మయ్య, పద్మ వ్యవహరించారు. హర హర మహాదేవ హర మహాదేవ శంభో శంకర అంతరిక్షం పద్యాం భూమిర్దిహసి స్వస్తిరస్తు నః పరిజాంతి యోని మరీచీనాం పదమిచ్చంది వేదసః Yom Askananva Ganavadim Bhavame Gora Gorevahe Gatum Yajnaya Gatum Yajnabalaye Ishtam Manishana Adityavarnam Tamasapparastan Tvameva Nivedanam samarpayami Chandagam Srijignire Tasmado Mukam Gyamashyakau Bahu Bahuro Badha Uchete Tam Yajnam Parishih Prokshan Purusham Jatamagrata Tena Deva Ayajan Badha Sheha Abhavat Punaha Tato Vishwam Vikramrata Shasharana Shanehame Tasmat Virana Jayana వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
చింతారెడ్డిపాలెం క్రాస్ వద్ద హైవేపై అండర్ పాస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. మంత్రి నారాయణ చొరవతో ఎన్నో ఏళ్ల కల సాకారం కాబోతుందని ఆనందం వ్యక్తం చేసిన నెల్లూరు నగర ప్రజలు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలు. నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన తైక్వాండో పోటీల్లో పోటీ పడ్డ విద్యార్థులు. అనంతరం మాట్లాడిన నిర్వాహకులు. వైభవంగా శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి కళ్యాణం. గూడూరు మండలం పాలిచర్లలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైభవంగా అయ్యప్ప స్వామి అంబలి పూజ భజనలు. మనుబోలులోని కళ్యాణ మండపంలో అయ్యప్ప స్వామి వారికి జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న ఎస్ఐ శివరాకేష్ భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినుసులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.